ఇక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు సర్కిల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే జనసేన అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో భాగంగా విచారణకు రావాలంటూ దువ్వాడ నోటీసులకు ఇవ్వగా ఈ కేసులో భాగంగా విచారణకు వచ్చారు ఆయన. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా జన సైనికులు మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారంటూ గతేడాది వంజారపు శ్రీకాంత సింహాచలం అనే వ్యక్తి కూడా దువ్వాడపై కేసు పెట్టగా ఈ కేసులో భాగంగా దువ్వాడ ఈరోజు విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఇటీవల ఓ మంత్రిపై కూడా అవినీతి ఆరోపణలు చేయడంతో ఆ మంత్రి ఆదేశాలతో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. రైట్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు సర్కిల్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నివేదిక భాగంగా ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారు. అలాగే ఒక మంత్రిపై సంబంధించి కూడా అవినీతి ఆరోపణలు చేసినటువంటి అంశంలో భాగంగా కూడా మంత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా ఈ అంశానికి సంబంధించి కూడా ఆయన విచారణకు హాజరైనట్టుగా కామెంట్స్ వినబడుతున్నాయి. బట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ బాలకృష్ణ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ, చెప్పండి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో కొత్తూరు సర్కిల్లో పోలీస్ స్టేషన్లో విచారణ జరుపుకొని దువ్వాడ శ్రీనివాసరావు హాజరయ్యారు. దువ్వాడ హాజరు వరకు హిరమండల పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదివరకు కొత్తూరు సర్కిల్ హాజరైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇటీవలే 75 కోట్లు పెందూర్తి పేదల బియ్యం కుంభకోణంపై మంత్రిని ప్రశ్నించాడని దువ్వాడపై చర్యలు. ఈ నెల 20వ తేదీ నాటికి స్వయంగా కొత్తూరు పోలీస్ స్టేషన్ లో హాజరైన కామన్ దువ్వాడ పోలీసులు నోటీసులు. గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించి రాష్ట్రంలో పలు స్టేషన్లో దువ్వాడపై కేసులు నమోదు చేశారు. విచారణ కొరకు కొత్తూరు పోలీసులు విచారణ సాయంత్రం 5 గంటల వరకు జరిపిస్తారు. ఆ ప్రాంతంలో దువ్వాడ మేదరితో పాటు కార్యకర్తలు వచ్చి పెద్ద సంఖ్యలో ఆ పోలీసులతో వాగ్వాదం చేశారు. పాత కేసులు దువ్వాడని నియమించి నోటికి కళ్ళిం వేయాలని మంత్రి ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్సీతో పాటు మాధురి ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్కి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సాయిరామ్. రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.